మార్చారు ఇప్పుడు వరకు. మీకు ఎన్ని హెల్మెట్లు ఉన్నాయి ఇక్కడ? 7 హెల్మెట్లు ఉన్నాయి, కానీ ఒక హెల్మెట్ కూడా ధరించుకోకుండా వస్తున్నాడు. వీరికి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది, అయ్యా హెల్మెట్ ధరించండి, మీరు మీ యొక్క ప్రాణాన్ని కాపాడుకోండి, సురక్షితంగా మీ గృహాన్ని చేరండి. అది మా ఎస్పీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం. దయచేసి మీరు ఏదైనా మీరు ఇక్కడ హెల్మెట్ కొనుక్కుని జాగ్రత్తగా మీ గృహాన్ని చేరాలని మేము ఏ దెబ్బ తగలకుండా కాపాడడానికి దాచుకోవడానికి కాదు. అన్నీ ఉన్నాయి కాదంగా ఇది పోతుంది. మీరు చాలా ఏదైతే మీ కాపా ఉండదు కాపాడాలి. హెల్మెట్ తీసుకోండి, లేకపోతే పైన 10-30 రూపాయలు పైన అన్ని చేస్తాం మనం, అన్ని చేస్తాం. వీళ్ళకి ఎవరికెళ్ళక మంది మర్చిపోతారు. శ్రీ గౌరవనీయులైన విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కృష్ణా జిల్లా నేషనల్ హైవే 216 రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణికుడిని, అంటే 2 వీలర్స్ వారిని ఆపి వాళ్ళకి హెల్మెట్ మీద అవగాహన కల్పించి, హెల్మెట్ లేని వాళ్ళని ఈ ప్రైవేట్ వ్యవస్థ ద్వారా హెల్మెట్ కొనించడం, లేకపోతే వారికి 10-35 రూపాయలు ఫైన్ వేయడం, వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. అదే భాగంగా ఈరోజు మా ఎస్పీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కృష్ణా జిల్లాలో ఎక్కడ వాహనదారుడు, ఒక ప్రయాణికుడు చిన్న దెబ్బ కూడా తగలకుండా సురక్షితంగా తన గృహానికి చేరాలన్నది వారి ఆకాంక్ష, వారి యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగా వారి అధీనంలో మేమందరం పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ వారు, అన్ని ట్రాఫిక్ వారు ఇదే అవగాహన చేస్తున్నారు. నేషనల్ హైవే మీద ఏ ప్రయాణికుడికి కూడా ఎలాంటి చిన్న దెబ్బ తగలకూడదు అన్నదే మా ఎస్పీ గారి యొక్క ఉద్దేశం. వారికి శ్రీ గౌరవనీయులైన విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ కృష్ణా జిల్లా నేషనల్ హైవే 216 రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ప్రయాణికుడిని, అంటే 2 వీలర్స్ వారిని ఆపి వాళ్ళకి హెల్మెట్ మీద అవగాహన కల్పించి, హెల్మెట్ లేని వాళ్ళని ఈ ప్రైవేట్ వ్యవస్థ ద్వారా హెల్మెట్ కొనించడం, లేకపోతే వారికి 10-35 రూపాయలు ఫైన్ వేయడం, వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. అదే భాగంగా ఈరోజు మా ఎస్పీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కృష్ణా జిల్లాలో ఎక్కడ వాహనదారుడు, ఒక ప్రయాణికుడు చిన్న దెబ్బ కూడా తగలకుండా సురక్షితంగా తన గృహానికి చేరాలన్నది వారి ఆకాంక్ష.